త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుని ఎక్కడ ఆగామో అక్కడి నుంచి మళ్ళీ మనం స్టడీ చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు వారు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దాసుడైన యోహాను గారికి దాన్ని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యమును గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. ఇది ప్రారంభపు వచనాల నుంచి మనం ఆలోచిస్తున్నాం. చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. వీలైతే ఈ సెంట్రల్ లైట్స్ ఆన్ చేయండి, కొంచెం డల్గా ఉంది. అయితే ఈ వాక్యాలు మనం ధ్యానిస్తూ సుమారు 8 వచనాల వరకు మనం చూసాం. సత్యవంతుడు, నమ్మకమైన వాడు, కృపగలిగిన వాడు, గంభీరమైన వాడు, భూపతులకు అధిపతులకి రాజు, ప్రభుల ప్రభు, కృపా సమాధానం అనే నామకరణం పొందినవాడు, నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి లేచినవాడు, మృతులలో ఆది సంభూతుడు. ఇలాంటి ప్రజ్ఞతో మాట్లాడిన ఆయన సాక్షాత్తు దేవునితో సమానుడు. ఇదిగో ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆ చూసిన జాబితాలు ఎవరుంటారంటే ఆయన పొడిచిన వారు కూడా ఉంటారు. ఆ రోజు మేకలేసిన వారు ఉంటారు, ఆయన పక్కటెముకలో పొడిచిన వారు ఉంటారు, ఈరోజు ఎటకారం చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఈ చచ్చిన వాళ్ళందరినీ లేపి మరీ చూపిస్తారు, నేనే దేవుణ్ణి అని. అక్కడి వరకు మనం ఆలోచించాం. ఇక ఈరోజు మనం ఆలోచించబోయే 9వ వచనం నుంచి చదువుదాం. ఇక మీ సహోదరుడిని యేసుని బట్టి కలుగు శ్రమలోను, యేసుక్రీస్తు వారిని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను సహనములోను పాలివాడునైనా యోహాను దేవుని వాక్యం నిమిత్తమును. అలా చదవకు. ఎవరు మంచిగా చదవాలి చదవండి, కొంచెం ఊపిరి ఆడకుండా చదవకండి. ఎవరు చదువుతున్నారు? యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తము యేసునికి వచ్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసనైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహవాసములోను పాలువాడైన యోహానను నేను. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సహోదరుడు అంటే ఈ వాక్యాలు చదివే వారికి సహోదరుడు. యోహాను ఎవరికి సహోదరుడు అంటే ఈ వాక్యాలు విని పాటించాలనుకునే వారికి సహోదరుడు. ఎవరికి యోహాను సహోదరుడు అంటే యేసు నామము నిమిత్తము నింద పాలవుతున్న వారికి సహోదరుడు. ఎవరికి సహోదరుడు యోహాను గారంటే ఆయన శ్రమల్లో ఎవరు పాలు పంపులు పొందుతున్నారో, యేసు ప్రభు యొక్క నామం కొరకు ఎవరైతే దోషణకు గురవుతున్నారో, నావలే ఎవరైతే శ్రమలకు రాజ్యానికి హక్కుదారులుగా ముందుకు ఎజెండాగా పెట్టుకుని బయలుదేరుతున్నారో వాళ్ళందరికీ నేను సహోదరుడిని. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు ఎవరికి సహోదరుడు అవుతాడు, ఎవరికి బ్రదర్ అవుతాడంటే ఎవరికి పడితే వాళ్ళకి అవడు. ఆయన నామం నిమిత్తం శ్రమను అనుభవించే వాళ్ళకి అపోస్తులు మనకు బ్రదర్స్ అవుతారు. వారి వలె ప్రభు అయిన యేసుక్రీస్తు నామం కొరకు ఎవరైతే అసూలు బాయడానికి, రాజ్యములో సహవాసంలో ఎవరైతే ఉంటారో ఆ రాజ్యంలో నిలబడి ఆ పౌర హక్కులను కాపాడుకుంటూ యేసు నామం కొరకు ఎంత ఎత్తైనా ఎదురుగా నిలబడింది గవర్నర్ అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రభుత్వాలైనా, మతోన్మాదులైనా ఎవడు ఎదురుగా నిలబడినా
నేను యేసుని ఎరుగనని నేను అనను. మీ చట్టాలు ఎన్ని నా మీద రుద్దినా, మీరు నా మీద ఎంత అజమాయిషీ చేసినా యేసు నామం చెప్పొద్దు. ఆయన నామాన్ని గురించి మీరు ఎలుగెత్తి మాట్లాడొద్దు. ఈ బొట్టు మీరు పెట్టుకోకపోయినా, జయ్యని మా దేవుడు కొట్టకపోయినా మిమ్మల్ని చంపి పడేస్తామన్నప్పుడు ఎవరైతే బెదిరిపోకుండా యేసే నా దైవం, నజరేయుడైన యేసు నా రాజు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు నా బ్రదర్ అన్నాడు యోహాను. ఎక్కడ పడితే అక్కడ పోయి, ఎక్కడ పడితే అక్కడ జేజేలు కొట్టి, ఎక్కడ పడితే అక్కడ పోయి, ఎక్కడ పడితే అక్కడ బొట్లు పెట్టుకుంటే నడుతున్నాను. ఈ పిరికి సన్నాసిగాలని అందరినీ బ్రదర్స్ అని అపోస్తులు పిలవరు. రేషన్ కార్డు రాదంటే భయం, ఆధార్ కార్డు మారిపోతుందంటే భయం. చెప్పండి, ఇంకా భయం లేదు, నాకు గుర్తురావట్లేదు. క్యాస్ట్ పోతుంది, రిజర్వేషన్ పోతుందంటే భయం. కాలేజీలో ఎవరైనా, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, లేదంటే మీ ఎంప్లాయీ లైఫ్లో కానీ, మీ సర్కిల్లో కానీ ఎవరైనా నేను క్రిస్టియన్ ఎక్స్పోజ్ చేస్తే భయం. ఎవరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది ఎవరంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నేను తక్కువ చేస్తారు, గర్వంగా ఉండు. యేసు ప్రభువుని నమ్మినందుకు ఎటకారం చేస్తారు, గర్వపడు. అలాంటి వారి గురించి యోహాను అంటున్నాడు, మై బ్రదర్స్, నా వల్లే మీరు ఉన్నారు, నా రాజ్యంలో, నా దేవుని రాజ్యంలో మీరు ఉన్నారు, నా దేవుని రాజ్యంలో సహవాసంలో మీరు ఉన్నారు, నేను కూడా అదే రాజ్యంలో అదే సహవాసంలో ఉన్నాను కనుక మీరు నేను బ్రదర్స్. అలా మాట్లాడుతూ కిందకి అంటున్నాడు చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా, ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరతోని వంటి గొప్ప స్వరము. మీరు దాటేకండి, నేను ఎక్కడి వరకు, నువ్వు చదవరా తమ్ముడు, నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవడ చేస్తాడు, నువ్వు చదువు. ఇప్పటివరకు చదివిన వాళ్ళని కొంచెం హట్ చేసి ఉంటే క్షమించండి. దేవుడు మీకు మారు మనసు అనుగ్రహించుగా. రైట్, ఏమనుకోకండి, సురేష్ అవుతాడు. ఓకే. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహవాసంలోను పాలువాడని నేను. అక్కడ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను, అక్కడ ఆగాలి. మీరు 10 వచనానికి ఎందుకు వెళ్ళారు? ఇంక మీరు వెళ్ళిపోతారు, మీ ఇష్టం. మీకు పాలువారు ఎవరు? పాలువారు రాజ్యంలో పాలువారు, శ్రమల్లో పాలువారు. ఆయన ఆత్మ తీవ్రత కలిగిన అలాంటి వ్యక్తులు ఆయనతో పాలువారు, ఆయన మనతో పాలువారు. మన అందరితో ఒకటే సిటిజన్షిప్ పట్టినాడు ఆయన. మన యెహోలోకంలో ఈ దేశంలో నువ్వు, ఆ దేశంలో మీరు, ఆ ప్రాంతంలో మీరు, ఈ ప్రాంతంలో మీరు, ఆ రాష్ట్రంలో మీరు, ఈ రాష్ట్రంలో మీరు, ఈ మండలంలో మీరు, ఈ మండలంలో మీరు, ఈ జిల్లా, ఈ ప్రాంతం, ఈ పంచాయతీ, ఈ ఇలాకా, ఆ గ్రామం, ఎక్కడ మీరు బ్రతికినా నా వల్లే మీరు ఎక్కడున్నా మీరు నేను, చెప్పండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు. అలాంటి తీవ్రత కలిగిన వారిని హోన్ చేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. అంటూ యేసును గూర్చియు దేవుని వాక్యము నిమిత్తము, యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపంలో పరవశునైన. ఇప్పుడు కంటెంట్ చెప్తున్నాడు చూడండి. నాకు శ్రమలు కలుగుతున్నాయి, ఆ శ్రమలు యేసును బట్టి కలుగుతున్నాయి. ఆ శ్రమలు ఎందుకు కలుగుతున్నాయంటే ఆయనకి సాక్షిగా నిలబడినందుకు కలుగుతున్నాయి. ఆయనకి సాక్షిగా నిలబడినందుకు నన్ను ఏం చేశారంటే పద్మాసు దీపంలో నన్ను పడేశారు. ఇమేజ్లు చూద్దాం. నన్ను ఎందుకు పడేశారు? నిష్కారణంగా పడేయలేదు, వాళ్ళకు ఒక కారణం ఉంది. వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళ మతాలు పగిలిపోతున్నాయని వాళ్ళకి భయం. ఇటు ప్రభుత్వానికి భయం, ఇటు ఇశ్రాయేలుకి భయం, అటు యూదులకి భయం, ఈ సమకాలీన మతాలకు భయం. ఆ గ్రీకుల నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఆ విలవేల్పుల కులదైవాలు ఏవైతున్నావో ఆ దైవాలు బేట్ల పడిపోతున్నాయని భయం. నేను దైవాన్ని, సత్య దైవాన్ని గురించి నేను చెబుతున్నానని నన్ను రకరకాలుగా చంపాలనుకున్నారు. నేను చావకపోయేసరికి నన్ను తీసుకెళ్ళి ఆయన గూర్చి కనబడిన ప్రతి దిక్కున నేను సాక్ష్యం చెప్తానని చెప్పి నన్ను తీసుకెళ్ళి దీపంలో పడేస్తారు. ఆ దీపం పేరు అదిగో పద్మాసు దీపం. ఓల్డ్ ఫోటో, న్యూ ఫోటో? అది ఓల్డ్. ఆ రోజు ఉన్న కోట బాగా వినండి. ఆ రోజు యోహాను గారు పడేసినప్పుడు సేమ్ వాతావరణం. నా మాటలు మీకు అర్థమవుతున్నా లేదు? అదే కోట, అదే జైలు. మీకు ఇంకా అర్థం కావాలంటే అండమాన్ జైలు లాంటి జైలు అది. ప్రజెంట్ ఎలా ఉంది ఇప్పుడు మీరు చూడండి. అదుగో కాస్త పెయింట్లు వేశారు కానీ అదే కోట. అంటే ఈ కోటకి వయసు ఎంత? 2000 సంవత్సరాలు. అది రాజుతో కొట్టిన కోట. ఆ కోటలో రాజు ఉండడు, ఆ కోటలో గవర్నర్స్ ఉండరు,
ఆ కోటలో ఎవరుంటారు? రాణీలు ఉండరు. ఆ కోట పేరుకు కోటే కానీ ఆ కోట లోపల వెనక భాగాల్లో ఆ లోపల కుక్కిరిసుకుపోయి ఎముకలు ఎండిపోయి రక్తం వలిసిపోయి జీవితాలు సలించిపోయి ఈ ఏవైతే కళ్ళున్నవి లోపలికి పోయి ప్రాణాలు కళ్ళల్లోకి వారి పెదవుల మీదకి వచ్చేసి జీవితం ఇంక అయిపోయింది అనుకునే క్రూరమైన శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు ఉంటారు. చుట్టూ సముద్రం పేరు ఎలీజియన్ సముద్రం. అది ఆ ఎలీజియన్ సముద్రం మెడిటేరియన్ సీతో కలుస్తుంది, అంటే మధ్యధరా సముద్రంతో కలుస్తుంది. మధ్యధరా సముద్రం పెద్దది. ఆ సముద్రంలో భాగం ఎలీజియన్ సముద్రం. ఆ సముద్రంలో ఒక దీపం, చెప్పండి, పద్మాసు దీపం. ఎందుకు మిమ్మల్ని పద్మాసు దీపంలో పడేసినట్టు చాలా క్లారిటీగా చెప్తున్నాడు సంఘానికి. ఏమనంటే యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నందుకు, ఆయన గురించి నేను మాట్లాడుతున్నందుకు అందుకు నన్ను తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేశారు. ఆయన సాక్ష్యం నిమిత్తమే పద్మాసు దీపంలో నేను, చెప్పండి, ఖైదీనయ్యాను. ఇది రియల్ మ్యాప్. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా చెప్పనా? లింగుమని కరోనాలో 10th పాస్ అయిపోయిన ప్రతి పనికి మాలేదవా కరోనా వల్ల పాస్ అయిపోయారు వీళ్ళందరూ. లేకపోతే ఈ కరోనా వల్ల పాస్ అయిపోయిన ఈ పనికి మాలిన వాళ్ళు అందరూ అంటున్నారు బైబిల్ ఫేక్ అండి, బైబిల్ ట్రూత్ కాదండి, బైబిల్కి ఎవిడెన్స్ లేదండి, హిస్టారికల్ ఎర్రర్స్ ఉన్నాయండి, హిస్టరీలో బేస్ లేదండి, యేసుప్రభు మాటలకు కానీ సంఘంలో ఉన్న వచనాలు కానీ లేదా ఈ సంఘ చరిత్ర వచనాలు కానీ రెఫరెన్స్ లేదంటే మరి ఏముందిరా అడుగుతున్నాను. ఏముంది? నీ బంధం ఉందా? ఇన్ని ఎవిడెన్స్ కనబడితే నీకన్నా ముందు మీ తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చూస్తారో తెలుసో? వాళ్ళందరూ ఇదిగో ప్రకటన గ్రంథాన్ని రాంగ్ బుక్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు స్టడీ చేశారు. వాళ్ళు స్టడీ చేస్తే వాళ్ళకి తేలింది ఏంటి? అరే నిజంగానే 7 సంఘాలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? టర్కీలో ఉన్నాయి. ఆ టర్కీలో ఉన్న సంఘానికి ఇతను లెటర్ రాస్తున్నాడు. ఈయన ఎక్కడున్నాడు? పద్మాసు దీపంలో ఉన్నాడు. అది ఎక్కడుంది? ఎలీజియన్ సముద్రంలో ఉంది. ఆ సముద్రం నిజంగా ఉందా? ఉంది. ఆ దీపం నిజంగా ఉందా? ఉంది. ఆ మెడిటేరియన్ సీ ఉందా? ఉంది. నిజంగా ఆయన రాసిన లెటర్కే సంఘానికి డిస్టెన్స్ 100 మైళ్ళు 100 కిలోమీటర్లు ఉందా? ఉంది. ఆ దీపం యొక్క నైసర్గిక స్వరూపం నీకు కావాలంటే అది సుమారు 15 మైళ్ళు. ఆ దీపం 15 మైళ్ళు. కిలోమీటర్లు, మైళ్ళని కిలోమీటర్లకు మలిస్తే 24 కిలోమీటర్లు. బహుశా ఇక్కడి నుంచి రాజానగరం అనుకుంటా. ఇక్కడి నుంచి రాజానగరం, ఇటు నుంచి మనకి ఈ జంక్షన్ ఏది ఉంది? ఎంత జంక్షన్? మన పెద్దాపురం పాండవులమేట జంక్షన్. ఎంత ఉంటుంది ఆ దీపం? చుట్టూ సముద్రం అంటే మీకు అర్థం కావాల్సింది ఈ దీపం ఉంది 15 మైళ్ళు పొడవు ఉంటుంది, అంటే 24 కిలోమీటర్లు వద్ద దాని వైశాల్యం ఆక్రమించి ఉంటుంది. ఆ కనబడుతున్న కోట అప్పటి నుంచి ఉంది. గమ్మత్తైన సంగతి చెప్పా, ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో పద్మాసు దీపాన్ని గురించి, ఆ పద్మాసు దీపానికి సమకాలీన దీపం అండమాన్. ముఖ్యాంశాలు మరోసారి, అండమాన దీవులు కూడా గ్రీకులు స్వాధీనంలో ఉన్నాయని హిస్టరీ చెబుతుంది. ఇది మేం పుట్టించిన మాట కాదు. అంటే గ్రీకులు, అంటే ఏషియన్ గ్రీక్ కింగ్డమ్లో సుమారు 1000 నుండి 1600 దీపాలు ఉన్నాయి. ఆ 1000 నుండి 1600 దీపాల్లో సుమారు ఈ దీపాలన్నీ కలిపితే దాన్ని డెడెకస్ అనే దీపకల్పమని పిలుస్తారు. ఆ దీపకల్పాల్లో ఈస్ట్ సైడ్కి వస్తే మనకు రెడ్లో కనబడుతుంది చూడండి, అండమాన దీపం. ఆ దీపం కూడా ఆ రోజుల్లో గ్రీకుల స్వాధీనంలో ఉంది. దాని డెవలప్మెంట్ అయితే బ్రిటిషర్స్ చేశారేమో కానీ, దాని కట్టడాలు అయితే బ్రిటిషర్స్ తీసుకొచ్చారేమో కానీ, అప్పటికే ఈ దీపం మీద కన్ను ఎవరికుందో తెలుసా? గ్రీకులకి. అప్పటికి దీపం ఎవరి నాలెడ్జ్లో ఉందో తెలుసా? రోమిలకి. అంటే అప్పటికే అండమాన దీవు గురించి నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. అండమాన దీవులో ఖైదీలు ఉంటారన్న సంగతి బాగా వినండి. ఖైదీలు ఉంటారన్న సంగతి వెనక మన తెలుసు. మరి ఖైదీలు ఉండకముందు అక్కడ ఎవరు ఉండేవారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు నరమాంస భక్షకులైన అడవి జాతి తెగలు ఉన్నాయి. దాని గురించి నేను చెప్పలేదు, మీరు చెప్పొద్దు. ఎవరు చెప్పారు చెప్పినా? ఆ గ్రీకు మేధావి అయిన టాలమీ చెప్పాడు. చూడండి ఒకసారి, అది మీకు చూపిస్తాడు. ఒకసారి చూడండి, ఉంది అది.
ఒకసారి మీరు చూడండి, టాలమీని అంటే వాళ్ళ వాధీనంలో ఉన్న స్వాధీనంలో ఉన్న ఆ దీవులకు పేరు పెట్టాడు. ఆ దీవులకు పేరు పెడుతూ ఆ రోజు పద్మాసు ద్వీపం ఎలాగైతే వారి స్వాధీనంలో ఉందో ఆ టాలమీ మాట్లాడుతూ అదిగో రాస్తున్నారు చూడండి, కొంచెం జూమ్ చేయి. ఓకే, అగాథో డైమండ్ దీవులు. అగాథో డైమండ్ దీవులు అంటే భౌగోళిక శాస్త్రవేత్త అయిన టాలమీ ప్రకారం ఆ పైన ప్రాచీన గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త టాల్మీ ప్రకారం అండమాన దీవుల్ని అగాథో డైమండ్ దీవులు అంటారు. ఇప్పుడు చెప్పండి, అండమాన్ ఉందన్నది ఎంత వాస్తవమో చెప్పండి, పద్మాసు ఉన్నదన్నది అంతే వాస్తవం. ఇవన్నీ ఆ రాజ్యాల పరిపాలన కింద ఉండేవి. మాట వినల వాళ్ళని తీసుకెళ్ళి చెప్పండి, అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా లేని వారిని తీసుకెళ్ళి ఆ లోపల పడేసేవారు. అక్కడి నుంచి రాస్తున్నాడు ఈయనేమని, చదువుదాం వచనమే చదువుదాం మరలా. యేసును బట్టి కలిగి శ్రమలోను పద్మాసు దీపమున పరవాసునైతిని, పద్మాసు దీపాన్న పరవాసునైతిని. ఇలాంటి దీపం నుండి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ప్రశ్న, ఎప్పుడు ఈ సంఘాలు ఏర్పడ్డాయి? ఒక్కటగా ఎందుకు ఈ సంఘాలు ఉండలేకపోయి? ఇది ప్రశ్న. నేను తిన్నాను కూడా అవుట్లైన్ మనం చూసాం. ఎప్పుడు ఈ సంఘాలు ఏర్పడ్డాయి, ఎందుకు ఒక్కడికి ఉండలేకపోయి? సంఘం ఒక్కడికి ఉండాల్సింది 7 సంఘాలకి ఎందుకు విస్తరించింది? అసలు సంఘం ఎలా ఫామ్ అయిందో టూకీగా 4 లైన్స్ చూద్దాం. క్రీస్తు శకం 33 నుండి 36 వరకు చర్చ్ స్టార్ట్ అయింది. దాన్ని ఎలా రాస్తారు? 33, 36 AD చర్చ్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. 43, 47 క్రిస్టియన్ ప్రాసిక్యూషన్ అంటే చర్చి మీద దాడులు జరిగాయి. 50 AD ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం విత్ అపోస్టల్ అండ్ డిసైబుల్స్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఫస్ట్ కౌన్సిల్ జరిగింది అపోస్తుల దగ్గర 50వ సంవత్సరంలో. నెక్స్ట్ 50 నుంచి 70 వరకు 7 సంఘాలు ఏవైతే ఉన్నావో 7 చర్చెస్ ఆసియా మైనర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 70 AD జెరూసలేం టెంపుల్ అండ్ సిటీ ఆఫ్ డిస్ట్రాయిడ్ బై రోమన్స్ ఎంపైర్ టైటస్ లో ఆయన సందర్భంలో మొత్తం కొలాప్స్ చేసి పాడేశాడు సిటీని మొత్తాన్ని. ఆ టైంలో డిస్ట్రాయిడ్ జరిగింది. టైసస్ దీన్ని తీసుకొచ్చాడు. మొత్తం మీదకి టైసస్ లీడర్షిప్లో ఈ సంఘాన్ని ప్రజలను ఎప్పుడైతే గలిబిలి చేశాడో సంఘం 70లో పూర్తిగా చెదిరిపోతే సరిగ్గా 96 AD సెయింట్ జాన్ లెటర్స్ అండ్ రెవల్యూషన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ సరిగ్గా ఆ టైంలో రాయడం స్టార్ట్ చేశాడు అన్నమాట. ఇది సంఘం అంటే 3 లెటర్స్ రాశాడు, ఒక రెవల్యూషన్ రాశాడు. ఆ రాస్తున్న ఆయన మాట్లాడుతున్నాడు సువార్త కాకుండా. ఆయన మాట్లాడుతూ నన్ను ఎందుకు పద్మాసు ద్వీపంలో పడేశారంటే కారణం ఒకటే. నన్ను పద్మాసు ద్వీపంలో పడేయడానికి కారణం ఆయన గురించి చెబుతున్నాను నేను. సంఘ చరిత్ర రకరకాలుగా చెబుతుంది, వాటికి బేస్ ఉందో లేదో తర్వాత విషయం. కానీ యోహాన్ని పలు విధాలుగా చంపాలని ప్రయత్నం చేశారట. ఎలాగూ చావకపోయేసరికి ఈ మనుషుడు ఎలాగూ చావట్లేదని తీసుకెళ్ళి చెప్పండి పద్మాసు ద్వీపంలో పడేశారట. అప్పుడు జరుగుతుంది ఏమని? 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశున్నై ఉండగా నీవు చూస్తున్నది పుస్తకములో రాసి ఎబెస్సు స్ఫురణ లవొదికయను 7 సంఘాలకి పంపమని చెప్పుట నా వెనక వింటిని. వింటున్నాడట. ఏమవుతుందో చూడండి. ప్రభు దినమందు పరవశున్నాయి. ఆల్రెడీ మన క్వశ్చన్ అవర్లో డిస్కషన్ చేస్తాం. ప్రభు దినం అంటే ఆదివారం. పద్మాసు ద్వీపంలో యోహాన్ గారు ఉన్నారు. ఆయన గవర్నమెంట్ శిక్ష విధించింది. అక్కడున్న ఆయన ఆదివారం నాడు పరవశుడయ్యాడు. ప్రభు దినమందు పరవశుడు అంటే ఆదివారం ఆయన పరవశుడైతే ఆయనకి లైవ్లో 3 డైమెన్షన్లో కనబడుతుంది. ఏంటి? పరలోకపు దేవుడు చూస్తున్న ఔన్నత్యాలు. ఆయనకి లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది, ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. అది 3 డైమెన్షన్లు వస్తుంది. ఆ 3 డైమెన్షన్లు వస్తుంది, ఆయన చూస్తున్నాడు. ఆ చూస్తున్న ఆయన కొన్ని సంగతులు వినపడుతున్నాయి. అది ఏ రోజు జరుగుతుందంటే సండే.
ప్రభు దినమందే ఆదివారం ఎందుకు జరుగుతుందంటే, ఆదివారం అపోస్తులకు ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకు ప్రత్యేకమైన దినం సంఘానికంటే, ఆదివారం నాడే ప్రభు మరణించి తిరిగి లేచాడు కనుక. అందుకే ఆ దినాన్ని ఏమన్నారంటే, మనం ఆదివారం అన్నాం, వాళ్ళు ఏమన్నారంటే అది ప్రభు దినం అన్నారు. ఆదివారం నాడు పరవశుడై ఉండగా ఇదిగో ఒక దూత బోరదని వంటి గొప్ప శబ్దముతో నీవు చూచుచున్నది, క్షమించండి 10వ వచనంలో, ప్రభు దినమందు ఆత్మశుడుగా బోరదని వంటి గొప్ప స్వరము నీవు చూచుతున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతెర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అనే 7 సంఘాలకు పంపమని నా వెనక నుండి ఒక బోర లాంటి ధ్వని, చాలా శబ్దం వినబడుతుందంట. యోహాను, నువ్వు చూస్తున్నది నిజమే యోహాను, రాయ్. 7 సంఘాలు ఏవైతున్నావో ఆ 7 సంఘాలు పేర్లు చెప్తున్నాను యోహాను, వాటిని నువ్వు చూస్తున్నది, వింటున్నది, నువ్వు రాయని ఒక శబ్దం బయట వెనక నుంచి వినబడుతుందట. ముందు కనబడుతున్నది దేవదూత, వెనక వినబడుతుంది మరొక స్వరం. ఆ స్వరం ఎలా ఉందంటే బోర స్వరంలా ఉందంట. ఎవరు ఆ స్వరం నేను ఎదురుగా చూశాడట. ఆ స్వరం ఎవరని నేను ఎదురుగా చూస్తే ఏం చెప్తుంది, ఇదిగో నేను వినగా నాతో మాట్లాడుతున్న స్వరము. ఆ స్వరం ఏమిటని నేను చూడగా తిరిగి చూడగా 7 సువర్ణ దీప స్తంభాలను, ఆ దీప స్తంభాల మధ్య మనుషు కుమారుని ఒకరిని చూసి, ఆయన తన పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మును బంగారు దట్టి కట్టుకుని, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన మహిమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలో ఉండును. ఇది ఈయనెవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను అనే ఉరుము స్వరంతో పిలిచిన ఆ స్వరం ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. నాతో మాట్లాడి నన్ను ఇలా రాయమని చెప్తున్నది ఎవరు? ఇప్పుడు చెప్పండి. ప్రకటన గ్రంథాన్ని యోహానుకి చెప్పి రాయించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను అని పిలవగానే ఎవరు నాతో మాట్లాడుతున్నారు అలా ఎనిదిరిగి చూశాడట. అలా ఎనిదిరిగి చూస్తే చూడలేకపోయాడు, భయపడిపోయాడు. ఆ చూడలేని ఆయన భయపడుతూ వివరిస్తున్నాడు. ఎవరైనా 7 సువర్ణ దీపస్తంభాలు ఉన్నాయి, ఆయన చేతిలో 7 సువర్ణ దీపస్తంభాలు. 7 సువర్ణ దీపస్తంభాలంటే ఏంటి? ఆ సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడట. ఆ సంచరిస్తున్న ఆయన 7 నక్షత్రాలు చేతితో పడి, ఇవన్నీ ఊహా చిత్రాలే. 7 సువర్ణ దీపస్తంభాలు, ఆ 7 సువర్ణ దీపస్తంభాల మధ్య 7 నక్షత్రాలు చేతబట్టుకున్నాడట. ఆయన తల, ఆయన వస్త్రము, ఆయన పాదాలు హిమమంతా తెల్లగా ఉన్నాయట. వాటిని చూస్తుంటే వర్ణిస్తున్నాడు. మీరు ఒక మాటలో రాయొచ్చు, యోహాను గారు ఎలా రాసేయచ్చు, నేను చూసిన గంభీరమైన దేవుడు నేను చూశాను, ఆయన పేరేదో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే బాగున్ను, అలా అనకుండా ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాడు? ఆ వివరణలో ఏదో క్లెయిమ్ చేస్తున్నాడు, ఏదో సంగీతం జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే చూడండి, 7 సువర్ణ దీపస్తంభాలు. సువర్ణ దీపస్తంభాలు, సువర్ణ దీపస్తంభాలు అడుగుతాను. దీపస్తంభాలు అంటే ఎక్కడో చదివాం, చెప్పాలి. మీకు మొదటి రోజే చెప్పాను, మనకి ప్రకటన గ్రంథం మీద బాగా అర్థవంతమైన వివరణ మనకు అర్థం కావాలి అంటే దాని ముందున్న పుస్తకాల మీద మనకి అవగాహన ఉండాలి. పొద్దున్న వంశాన్ గారు మాట్లాడుతూ మంచి మాట అన్నాడు. పాత నిబంధన నీడ, పాత నిబంధన చెట్టు కింద కూర్చొని చదివితే క్రొత్త నిబంధన అర్థమవుద్ది. క్రొత్త నిబంధన నీడని, క్రొత్త నిబంధన రుజువు నుంచి చూస్తే పాత నిబంధన మనకు అర్థమవుతుంది. ఇది ఒకదానికొకటి అవినాభావ సంబంధం. ఇప్పుడు నేను అది అంటున్నాను, ఈ సువర్ణ దీపస్తంభాలు అంటే ఏంటి? సువర్ణ దీపస్తంభాలు ఒకసారి మనం చూద్దాం. ఒకసారి నిర్గమాకాండము 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 31వ వచనం నుండి. దాని ప్రకాండములు, దాని శాఖలు, 31 నుంచి 30 వరకు చదవండి. అందులో మనకు కావాల్సిన మాట, నువ్వు దీపస్తంభాన్ని ఈ విధంగా తయారు చేయాలి. ఎక్కడ పెట్టడానికి దీపస్తంభాన్ని? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టడానికి. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? మీరు చూడండి, ఇమేజ్ ఉంటుంది చూడండి, అదిగో అక్కడ పెట్టాలి. ఆ దీపస్తంభాన్ని ఎక్కడ పెట్టాలి? దేవుని గుడారంలో పెట్టాలి. అంటే గుడారంలో దీపస్తంభం ఉంటుంది. దీపస్తంభం ఉన్న దగ్గర ఎవరుంటారు? దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్నదంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు.
ఇప్పుడు చెప్పండి, వెనక్కి తిరిగి చూస్తే నాతో మాట్లాడుతున్న వారు ఎవరైనా నేను తిరిగి చూస్తే ఒక వ్యక్తి నాకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి మనుష్య కుమారుని పోలిన వాడై ఉన్నాడు. ఆ మనుష్య కుమారుని పోలిన వాడు నాకు కనబడితే ఎవరా నేను చూస్తే ఆయన దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. దీపస్తంభాల మధ్య ఎవడ పడతాడు సంచరించకూడదు. ఎవరు సంచరిస్తారో తెలుసా? దేవుడు తప్ప ఎవరు సంచరించరు. ఇప్పుడు చెప్పండి, యోహాను గారు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే పాత నిబంధనలో దీపస్తంభాలు జ్ఞాపకం చేస్తూ ఆ పాత నిబంధన దీపస్తంభాల మధ్య ఏ దేవుడు ఉంటాడో ఆ దేవుడే నాకు మనుష్య కుమారుడిగా కనబడుతున్నాడు. ఆ దీపస్తంభాల మధ్య సంచరించేవాడు, ఆ పాత నిబంధన దీపస్తంభాల మధ్య సంచరించేవాడు నాకు కనబడుతున్నాడంటే ఆ సువర్ణ దీపస్తంభాలు ఏవైతున్నావో ఆ దీపస్తంభాలు అంటే పాత నిబంధనలో దీపస్తంభాలు దేవుడు ఎందుకు ఎట్టమన్నాడు? ఆ పాత నిబంధన దీపస్తంభాలు దేని గుర్తంటే అర్థమైతే ధన్యత. ఆ పాత నిబంధన దీపస్తంభాలు అహరోన్ ఎందుకు దీపస్తంభాలు చేయమన్నాడు? నగిసి పనిగా ఎందుకు చేయమన్నాడు? వాటిని ఎందుకు వెలిగించమన్నాడు? ఆ వెలిగించేది అహరోన్నే ఎందుకు వెలిగించమన్నాడు? దానికి ఒక డ్రెస్ కోడ్ ఎందుకు మెయింటైన్ చేయమన్నాడు? ఇవన్నిటికి ఒక లెక్క ఉంది. ఆ లెక్కలకు ఒక అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాల్లో దైవత్వం ఉంది. ఆ దైవత్వం క్రొత్త నిబంధనలో మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి రాయబడిన సంగతులు రాస్తారు చూడండి. ఆ దీపస్తంభాల మధ్య సంచరణ అంటే అక్కడ కనబడుతున్న దీపస్తంభాలు దేనికి గుర్తంటే మీరు చూడండి. అక్కడ కనబడుతున్న దీపస్తంభాలు దేనికి గుర్తు తెలుసా? సంఘం. దేనికి? సంఘం. అదే మొదటి అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. అదే మొదటి అధ్యాయం 20 వచనం చివరి మాట. ఆ 7 దీపస్తంభాలు, ఆ 7 నక్షత్రాలు, 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో గుడారంలో దేవుడు దీపస్తంభాలు దేనికి పెట్టమన్నాడు? క్రొత్త నిబంధనలో సంఘాలని సూచించడానికి. రాబోతున్న సంఘాలు అంటే సంఘాల మధ్య దేవుడు భవిష్యత్తులో సంచరించబోతున్నాడు. ఆ సంచరించబోయే దానికి ముంగుర్తుగా ఛాయగా ఆ రోజు మోసే అహరోనుల చేత రాబోతున్న భవిష్యత్తుకి అర్థమయ్యేలా అక్షరాలు దిద్దించడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు పురాతనమైన దీపస్తంభాలు, ఆ రోజు అహరోను మందిరంలో లేదా అహరోను యొక్క దీపస్తంభాలు లేదా అహరోను యొక్క పరిచర్యలో దేవుని గుడారంలో ఆ దీపస్తంభాలు దేని గుర్తంటే ఆ రోజు భవిష్యత్తుకు రాబోతున్న సంఘాలకు గుర్తు. ఆ రోజు ఆ దీపస్తంభాల మధ్య అంటే ఆ సంఘాలకి ఛాయగున్న ఆ దీపస్తంభాల మధ్య సంచరించిన దేవుడు ఇప్పుడు నిజమైన దీపస్తంభాల మీద సంచరిస్తున్నాడు. ఆ దీపస్తంభాలు అహరోను దీపస్తంభాలు కాదు. ఆ దీపస్తంభాలు ఏంటంటే సంఘాలు. ఇప్పుడు ప్రశ్న, 7 దీపస్తంభాలు సంఘాలైతే మరి 7 నక్షత్రాలు ఎవరు? ఆ సంఘాలను నడిపిస్తున్న నాయకులు, దైవజనులు, పెద్దలు, పాస్టర్లు. ఆయన చేతిలో నక్షత్రాలు అంటే పోలుస్తున్నాడు. ఆయన చేతిలో నక్షత్రాలు అంటే 7 సంఘాలు, 7 కాపర్లు. 7 సంఘాలు, 7 కాపర్లు. 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 కాపర్లు, 7 నక్షత్రాలు. వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ తిరుగుతున్నది ఎవరు చెప్పండి? దేవుడు. ఆ దేవుడి పేరేంటి చెప్పండి? ఈ టెక్స్ట్లో నజరేయుడైన యేసు. అహరోను చూస్తున్న ఆ ఛాయలో ఆ రోజు నేర్పిస్తున్నది ఎవరిని గుర్చి? ఇదిగో ప్రకటన గ్రంథంలో ఎలువరింపబోయే ఆ మర్మాన్ని గుర్చి ఛాయగా ఆ రోజే జరిగించాడట. ఆ రోజు రాస్తున్నాడు చూడండి. ఎలా ఉన్నాడంటే సువర్ణ దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. అహరోను ఎలాగైతే సంచరించాడో అహరోను కన్నా గొప్ప యాజకుడు, ప్రధాన యాజకుడు అయిన వాడు మన మధ్య సంచరిస్తున్నాడు. సంగమా జాగ్రత్త. ఆ తిరుగుతున్నవాడు ఎలా ఉన్నాడంటే మనుష్య కుమారుడు అన్నాడు. ఎవరట? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు మళ్ళీ చెప్తున్నాను, మనుష్యకు పుట్టినవాడని కాదు. మనుష్య కుమారుడు అంటే దానియేలు చూశాడే 7వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి తీయండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్ధుడైన దైవము సన్నిధిన నిలుచుండి ఉండుట, ఆయన సముఖమునకు తేబడుట, ఆయన మహిమతో నిండి ఉండుట నేను చూస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మనుష్య కుమారుడు అంటే మరియమ్మకు పుట్టాడని కాదు. మనుష్య కుమారుడు అంటే మానవుడు అని కాదు. మనుష్య కుమారుడిగా
ఎందుకు కనబడుతున్నాడంటే ఆయన పుట్టాడు కాబట్టి కనబడుతున్నాడు, కానీ ఆయన ఒరిజినాలిటీ ఏంటో మీరు చూడండి. ఆయన దైవం, దేవుడితో సమానుడు. అంటే యోహాను గారు ఏ విషయాలు ప్రస్తావిస్తున్నాడు? దానియేలు చెప్పిన ఆ మనస్సు కుమారుడు నాకు కనబడుతున్నాడు. 7 స్తంభాల మధ్య సంచరిస్తున్నవాడు నాకు కనబడుతున్నాడు. 7 నక్షత్రాలు చేతపట్టుకున్నవాడు నాకు కనబడుతున్నాడు. ఆ కనబడుతున్నవాడు ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నాడు. రాస్తున్నాడు చూడండి. ఇదిగో అది చదవండి అమ్మా, అదే వచ్చును. 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించి పోలిన మనస్సు కుమారుడు పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుతున్న వస్త్రము ధరించుకుని నడుతున్నాను. పాదాల మట్టుకు వస్త్రాలు వేసుకునే వారిని ఏమంటారు? యాజకుడు. ఏ పోదు వేసుకుంటారు చూపించండి. ఏ పోదు వేసుకుంటారు? ఏ పోదు అంటే పైనుంచి కింద వరకు ఏ పోదు వేసుకుంటారు. ఆ ఎపోదుని వేసుకున్నవారు చెప్తున్నారు చూడండి. ఈయన కూడా ఎలా ఉన్నాడంటే తన పాదాల మట్టుకు ఒక నిలువుటంగి వేసుకున్నాడు. ఎందుకు? ఇది అహరోను క్రమం. మన దేవుడి సన్నిధికి మనం కనుపోవడానికి వచ్చిన మన ప్రధాన యాజకుడు, అది అహరోను క్రమం. ఆ అహరోను క్రమం కలిగిన వాడు ఇదిగో ఒక నిలువు టంగి వేసుకున్నాడు. ఆ నిలువు టంగిలో ఏం కట్టుకున్నాడంట? నడుము, ఆయన రమ్ముకి ఆయన తన పాదం మట్టుకు దిగి వస్త్రం ధరించుకున్నాడు. రమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఎక్కడట? రమ్ముకి నడుతున్నా. రొమ్ముకు బంగారు దట్టి ఎవరు కట్టుకుంటారు? నీ వంద చెప్పండి. నిలువు టంగి ఎవరు వేసుకుంటారు చెప్పాలి? యాజకులు. నడుముకి కాదు, మళ్ళీ అడుగుతున్నాను, నడుముకి కాదు, రొమ్ముకి దట్టి అంటే బంగారు దట్టి ఎవరు కడతారు? అది ఎవరు చెప్పారు? సైనికులు కాదు, అది ఎవరు? రాజులు కట్టుకుంటారు. ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథం 18 అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18 అధ్యాయం 4వ వచనం. యోనాతాను తన దుప్పటిని ఏంటి మైకి ఏంటట? తన కత్తి, తన దుప్పటి, తన ఏదైతే తన ఐటమ్స్ అంటే అక్కడ ఇంకా మీరు హిస్టరీ చదవండి. ఆయన దట్టి అన్నీ కలిపి ఎవరికి ఇచ్చాడట? దావీదుకి ఇచ్చాడు. అంటే నడుము కట్టు రాజులు దట్టి రమ్ము కడతారు. రమ్ము కట్టుకొని కనబడుతున్నాడంటే ఒకవైపు యాజకుడిగా కనబడుతున్నాడు చెప్పండి, మరోవైపు రాజు. అందుకే ఆయన పేరు రాయల్ ప్రీస్ట్ అంటారు. ఆయన్ని రాజు అయిన యాజకుడు. ఆయన ఎలా కనబడుతున్నాడు చూడండి, రాజుగా కనబడుతున్నాడు. అలాగే ఆయన వేసుకున్న వస్త్రాన్ని బట్టి యాజకుడిగా కనబడుతున్నాడు. ఈ యాజకుడిగా రాజుగా కనబడుతున్న ఆయన వస్త్రాలు ధరించుకొని సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. అంటే అహరోను ఎలా సంచరించాడో అలా సంచరిస్తున్నాడట. ఇంకా రాస్తున్నాడు అక్కడ ఏమని? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి. ఏంటంట? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి. ఇవి ఎక్కడో చదువాం మనం అంతకుముందు. ఆయన తల వెంట్రుకలు, వెరీ గుడ్. ఆయన తల వెంట్రుకలు ఎక్కడో చదివాం. ఎక్కడ? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇదిగో నేను సింహాసనాన్ని చూసి తిని, మహారుద్ధుడు ఒకడు కూర్చును. ఆయన వస్త్రము హేమము వలె తెల్లగా ఉంది. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చంత తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, తల వెంట్రుకలు దానియేలు చూస్తున్న ఆ తల వెంట్రుకలు ఎక్కడ కనపడుతున్న ఈ తల వెంట్రుకలు అంటే ఈయన సాక్షాత్తు తండ్రితో దైవంతో చెప్పండి సమానుడని దైవత్వాన్ని ఎలివరించే పదాలివే. ఇదిగో దానియేలుకి కనబడినప్పుడు తెల్లని దుస్తులు వేసుకుని తెల్లని తలతో ఎలాగైతే మహారుద్ధుడైన దేవుడు కనబడినట్టు దానియేలుకి కనబడ్డాడో ఇక్కడ కూడా అలానే కనబడదంటే ఇవన్నీ ఎవరి లక్షణాలు? తండ్రి పోలికలు, తండ్రి లక్షణాలు ఇవన్నీ. ఆయన ఎలా కనబడుతుంది? ఈయన ఎలా కనబడుతున్నాడు చూడండి. ఇంకా రాస్తాడు చూడండి. ఇంకా ఆయన సింహాసనం ఎక్కడుంది? నేత్రాలు ఎందుకు పోయినాయి?
దాని వద్దు, ఇక్కడ చదవండి. గోంగూర ఎక్కువ తిన్నారా? రేపు మళ్ళీ అదే ఐటెం. ఇంకా ఉన్నాయి రొయ్యలు. గోంగూర అభ్యాసం, అందులో కోడిగుడ్డు వేస్తున్నాం. దానికి మీ టేస్ట్కి ఎవరైనా కావాలంటే దానికి మెజారిటీ ఓటింగ్ ఉంది. అందులో ఏంటిదే ఏమైనా వేయాలంటే చెప్పండి, వేస్తాం. చాలా క్వాలిటీ మంచి ప్రోటీన్ ఫుడ్ అంత తెచ్చి ఉంచు. దానికోసం ఎక్కువ తారవకుండా జాగ్రత్తగా మంచిగా చదవాలి. ఓకే, రైట్. ఆయన నేత్రములు అగ్నిజ్వాలని పోలినట్టు, ఆయన నేత్రాలట అగ్నిజ్వాలని పోలినాయట. ఆయన నేత్రాలంటే ఆయన తల, ఆయన తెల్లదనం, ఇవన్నీ దైవత్వానికి తండ్రికి పోలికలైతే అక్కడ రాస్తా చూడండి, ఎరుపుతో పోలుస్తున్నాడు. అక్కడ రాస్తూ ఒక మాట్లాడినాడు చూడండి, ఆ ఎరుపు రంగుని, ఆ పరిశుద్ధతని రెండింటినీ వేరే చూస్తున్నాడు. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలు ఉన్నాయి. అగ్నిజ్వాలలు అంటే తెలుసా, ఆయన కళ్ళు ప్రతి పాపాన్ని తగలెట్టేస్తుందని దాని అర్థం. పరిశుద్ధతను బయటికి లాగుతుందని అర్థం. ఇంకా రాస్తున్నాడు, ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 అంటాడు చూడండి, ఆ ఎరుపుని పోలుస్తుంటాడు. ఎరుపుని పాపాన్ని, అంటే పాపాన్ని ఎరుపు రంగుతో పోలుస్తాడు. మీరు చూడండి, మీ పాపములు రక్తము వలె ఎర్ర కనబడుతుందంటే తెలుపేమో దైవత్వానికి గుర్తు, తెలుపేమో పరిశుద్ధత గుర్తు, ఎరుపేమో పాపానికి గుర్తు. ఆయన కనబడుతున్న లక్షణాలని మనం చూస్తున్నాం చూడండి. ఆ అగ్నిజ్వాలం అంటే నేత్రాలతో పాపాన్ని కాల్చిపడేస్తాడు. ఆయన పాదాలు ఎలా ఉన్నో తెలుసా, ఆయన పుట్టమ వేయబడిన పాదాలు, ఆ పాదాలతో ఆ పాపాలని తొక్కబడేస్తాడు. నేను చూస్తున్నవాడు ఎవరా, నేను ఎదురుగా చూస్తే ఇన్ని లక్షణాలు కనబడుతున్నాయి. ఆయన కంఠస్వరం ఎలా ఉందట, ఆయన కంఠస్వరం అది రాస్తున్నాడు చూడండి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం వల్ల ఉంది. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహాలు. ఇవన్నీ ఎక్కడో చదివాం, పాత నిబంధనలో చదువుతున్న పదాలే యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. తూర్పు దిక్కున కనబడెను, విస్తార జలముల ధోని వలె కనబడి. ఇప్పుడు చెప్పండి, అక్కడ యెహెజ్కేలులో కనబడుతున్న ఇశ్రాయేలు దేవుని స్వరం ధోని వలె ఎలా ఉందో, ప్రకటన గ్రంథంలో కనబడుతున్న ఈ మనుష్య కుమారుని స్వరము కూడా విస్తారమైన, చెప్పండి, జలముల ధోని వలె మనకి కనబడుచున్నది. ఇప్పుడు చెప్పండి, ప్రతి పోలిక ఎవరిని సూచిస్తుందో చెప్పండి, తండ్రిని. ప్రతి లక్షణం ఎవరిని చూపిస్తుందో చెప్పండి, తండ్రిని. ప్రతి ఒక్క వివరణ ఎవరిని చూపిస్తుందో చెప్పండి, తండ్రిని. యోహాను గారు అంటున్నారు, నేను చూస్తున్నది సాక్షాత్తు దేవుణ్ణి. ఏ నక్షత్రాలు చేత పట్టుకున్నాడు, ఆ 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఆ సంచరిస్తున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా రాస్తున్నాడు. ఆ 16వ వచనం లేదా అంటున్నాడు చూడండి, ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని ఉండెను, ఆయన నోట నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్చుండి. మీకు తెలుసు 2 అంచుల ఖడ్గం అంటే ఏంటో. ఆ ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం 2 అంచుల ఖడ్గం అంటే ఏంటో తెలుసు. అంటే ఆయనలో నుంచి వస్తున్న ఖడ్గం ఏంటో తెలుసా, వాక్యం. అంటే ఆయన నిలువుటంగి కోసం మాట్లాడుతున్నాడు, ఆయన దట్టి కోసం మాట్లాడుతున్నాడు. ఆ 17వ వచనంలో ప్రకాశిస్తున్న సూర్యుళ్ళ, ఆ 16వ వచనంలో ప్రకాశిస్తున్న సూర్యుళ్ళ. ఎవరు ప్రకాశిస్తాడు? వసింప సఖ్యము కానీ అమరత్వం కలిగిన వాడుగా ఎవరు కనబడుతుందో తెలుసా, దేవుడు. ఇవన్నీ అడుగుతున్నాను, మీరు పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవా కోసం చదువుతున్నాయి కాదు, చెప్పండి, కుమారుడైన క్రీస్తు కోసం చదువుతాం. అంటే పాత నిబంధనలో దేవుడు ఎలా కనబడుతున్నాడో క్రొత్త నిబంధనలో కుమారుడు అలాగే కనబడుతున్నాడు. చూడండి, యోహాను ఆశ్చర్యపోయాడు. ఇంకా అది చూసి యోహాను అది చూసి స్పీడ్గా ఉండండి, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను
కడపటి వాడిని. ఇక అడుగుతున్నాను, యోహాను ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నాడంటే, నన్ను రాయమన్నది సాక్షాత్తు దేవుడు. ఆ రాస్తూ అంటున్నాడు చూడండి, నేను చూసిన వెంటనే చచ్చిన వాని వలె పడిపోతుంది. మళ్ళీ ఈ పదం ఎక్కడో చదివాం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. 3వ సంవత్సరం మందు ఒక సంగతి బయలుపరచబడెను. దానియేలు దాన్ని గ్రహించెను. ఆ దినముల యందు దానియేలుకు నేను 3 వారాలు దుఃఖప్రాప్తునైతిని అని చెబుతూ వచ్చి అతని శరీరము పోలుస్తున్నా చూడండి. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకుని ఒకడు కనబడును. అతని నడుమున మేలిన బంగారు నడుకొట్టి కట్టబడి ఉన్ను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండును. అతని కన్నులు అగ్నిజ్వాలైన దీపములు. అతని భుజములు పాదములు తలతల్లాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని నరసమోహమంత కంఠ ధ్వని వలె ఉండెను. దానియేలు నాకు ఈ దర్శనము కలుగా నాతో మాట్లాడుతున్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగిలిన వారు భయాక్రాంతులయ్యి దాక్కున వలననే పారిపోయి నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనం చూసినందున నాతో బలం ఏమీ లేకపోయాను. నా సొగసు వికారమైను, బలము నా యందు నిలవలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టంగపడి గాఢ నిద్రలోకి పోయిన వాడిని అయితే అప్పుడు ఒక నా చేతిని ముట్టి నా మోకాల మీద అరిచేతుల మీద నేల మీద నన్ను నిలబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు, నేను నీ యొద్దకు పంపబడదని నీవు లేచి నిలబడి నీతో చెప్పుచున్న మాటలు తెలుసుకున్నాము, వాటన్నిటిని జాగ్రత్తగా చెప్పిన సంగతులు ప్రజలకు వినిపించు. ఇప్పుడు చెప్పండి, యోహాను మొదటి అధ్యాయంలో చూస్తున్న ఈ అనుభవం యోహాను గారి కన్నా ముందే ఎవరు చూస్తున్నారు చెప్పండి? అంటే మనుష్య కుమారుడు ఇప్పుడిప్పుడు కొత్త కనబడుతున్నది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడిప్పుడు కొత్త కనబడుతున్నది కాదు. పూర్వకాలం నుంచి బిలాముకు కనబడ్డాడు, పూర్వకాలం నుంచి యాకోబుకు కనబడ్డాడు, పూర్వకాలం నుంచి అబ్రహాముకు కనబడ్డాడు, పూర్వకాలం నుంచి యెషయాకు కనబడ్డాడు, పూర్వకాలం నుంచి హెస్కేలుకు కనబడ్డాడు, పూర్వకాలం నుంచి మలాకీకి కనబడ్డాడు, పూర్వకాలం నుంచి ప్రవక్తలకు కనబడ్డాడు, పూర్వకాలంలో దానియేలుకు కనబడ్డాడు. దానియేలు ఎలాగైతే స్పృహ కోల్పోయి పడిపోయాడో యోహాను కూడా అలాగే స్పృహ కోల్పోయాడు. ఆయన ఎందుకు స్పృహ కోల్పోయాడు? యోహానుకి ఎవరు కనబడ్డారో దానియేలుకి ఆయనే కనబడ్డాడు. దానియేలుకి ఎవరు కనబడ్డారో అది. అందుకే ప్రకటన గ్రంథంలో రాస్తున్న ఈ సంగతులు పోలికలు ఇప్పుడు కొత్తగా రాస్తున్నాము కాదు, ఆల్రెడీ పాత నిబంధన నుంచి ఈ దేవుడితో భక్తులకి అనుభవాలు ఉన్నాయి. తన ఔన్నత్యము తన గొప్పతనం రాస్తున్నాడు చూడండి. చచ్చిన వాళ్ళే పడిపోతుంది అంటున్నాడు. మొదటి వాడిని ప్రకటన గ్రంథంలో మొదటి వాడిని కడపటి వాడిని. మళ్ళీ ఈ పదం ఎవరిది? నేను మొదటి వాడిని కడపటి వాడిని అని అంటున్నది ఎవరు? ఈ మొదటి వాడి కడపటి వాడని మాట్లాడుతున్నది ఎవరు? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. సైన్య అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మొదటి వాడిని కడపటి వాడిని. ఇదే మాట యెషయాలో కనబడుతున్న దైవానికి వచ్చిన మాట ప్రకటన గ్రంథంలో మళ్ళీ అంటున్నాడు, నేను మొదటి వాడిని కడపటి వాడిని జీవించువాడును, మృతునైతిని, ఇదిగో యుగ యుగాలు సజీవుని. చెప్పండి, మృతులైంది ఎవరో? మొదటి వాడు కడపటి వాడు ఎవరో? యుగ యుగాలు ఉండేది ఎవరో? సాక్షాత్తీనెవరో? చిన్నదేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈయనెవరు? దేవుడితో సమానుడు. ఈయనెవరు? ఆయన సెకండ్ కేటగిరీ కాదు. ఈయనెవరు? ఆయన తెల్లని ఉండిన పోలుంటే ఈయన తెల్లని ఉండిన పోలున్నాడు. ఆయన బంగారు శిరస్సు ధరించుంటే ఈయన బంగారు దట్టే కట్టుకుని ఉన్నాడు. ఆయన ఏ గుణగణాలతున్నాడో ఈయన అదే గుణగణాలతున్నాడు. ఆయన మొదటి వాడైతే ఈయన మొదటి వాడై ఉన్నాడు. ఆయన కడపటి వాడైతే ఈయన కడపటి వాడై ఉన్నాడు. ఆయన ఆది అంతం లేనివాడైతే ఈయన ఆది అంతం లేనివాడు ఉన్నాడు. ఈయన ఎవరంటే సాక్షాత్తు దేవుడితో సమానుడు. ఎవరు? యేసు ప్రభువు వారు సెకండ్ కేటగిరీ అన్నది.
ఎవరు యేసు ప్రభు వారిని తండ్రి కన్నా తక్కువవాడు అన్నది వాళ్ళ పాత్ర పోషించడంలో వ్యత్యాసం ఉందేమో తప్ప నిత్యత్వంలో కానీ సమానత్వంలో కానీ వాళ్ళ యుగయుగాల పరిపాలనలో కానీ ఎక్కడ ఎవరికి ఎవరో తక్కువ కాదు. మనుష్య కుమారుడిగా ఎందుకు కనబడుతున్నాడంటే ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు తప్ప ఆయన మానవ ఆకారంలో రాకపోతే ఆయన ఎవరు? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవునితో సమానుడు. యోహాను బెంబేలెత్తిపోయాడు యేసుప్రభు వారిని చూసి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, నా నెంబర్ బయటికి వెళ్ళిందిగా, ఆ నెంబర్ ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసిన ఆయన అంటున్నాడు, ఏంటండి మీరు సంఘం పేరు పెట్టుకుని సంఘం పేరు చెప్పకుండా ఇలాంటి దుర్బోధనన్నీ ఎక్కిస్తున్నారు. లేని దుర్బోధ అంటే ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? ఆ దుర్బోధ ఏంటంటే మీరు సంఘం పేరు చెప్పకుండా ఏవేవో పేర్లు ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకంటే సంఘం పేరు ఏంటంటే ఏదో పేరు చెప్పాడండి. ఆ పేరు చెప్పిన తర్వాత అడిగాను, ఏంటి ఆ పేరు ఏంటంటే, మీరు ఈ పేరు చెప్పకపోతే మీరు ఎంత సేవ చేసినా మీరు పరలోకానికి వెళ్ళరంటే, నేను ఒక ప్రశ్న చెప్పండి, మీరు ఏ పేరు పెట్టుకున్నారో ఆ పేరు కలిగిన వ్యక్తిని మీరు పెద్ద దేవుడు అంటారా, చిన్న దేవుడు అంటారా, దేవుడితో సమాడు అంటారా, ఏమంటారంటే అది అన్నాడు. అదే అని చెప్పు ముందు. అప్పుడు నేను మళ్ళీ అడిగాను, ఏమనంటే మీ సంఘం పేరు పెట్టుకోకపోతే నరకానికి పోతారు అంటున్నారు. నా ప్రశ్న, మదర్ తెరెసా ఇప్పుడు మీ సంఘం పేరులో లేదు, ఆమె క్యాథలిక్ నుంచి వచ్చింది. ఆమె క్యాథలిక్ నుంచి వచ్చింది కనుక ఆవిడ చాలా సుగుణాలు కలిగిన స్త్రీగా దేవుని ఔన్నత్యాన్ని కనబరిచిన భారతదేశపు వనితగా గుర్తింపు పొంది భారతదేశానికి మదరై క్రైస్తవ విలువలను సమాజానికి చాటిందిగా, క్రీస్తు ప్రేమను చూపించిందిగా. ఇప్పుడు మదర్ తెరెసా మీ సంఘం పేరు మీద లేదు కనుక ఆవిడ ఎక్కడికి వెళ్తుందంటే సిగ్గు లేకుండా మనసాన తిడి చెప్పినా నరకానికి పోతుంది అన్నాడండి. మరి మార్టిన్ లూథరన్ గారు ఎక్కడికి వెళ్తారు? ఆ సంఘం పేరు మీద లేరు. ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన నరకానికి పోతాడంట. మార్టిన్ లూథరన్ పోతాడట, మదర్ తెరెసా పోతాడట, విలియం కేరీ పోతాడట, ఇంకా రిఫార్మర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరూ పోతారు. ఎందుకు? వీళ్ళ సంఘం పేరు మీద లేరండి. గమ్మత్తని చెప్పిన, ఈ సంఘం పేరు పెట్టుకున్న వాళ్ళే విచిత్రమైన ఆచారం, విచిత్రమైన నమ్మకాలు, సిద్ధాంతాలు ఏంటంటే ఆయన్నే దేవుడిగా సంపూర్ణంగా అంగీకరించరు, కానీ ఆయన పేరే పెట్టుకుంటారు. ఇదిగో మా బాబాయ్ గారు అందులో ఉండేవారు, అంకుల్ గారు. ఎంత వాదన జరిగేదో ఆయనకి మాకు దేవుడితో సమానుడు, దేవుడితో సమానుడు, దేవుడితో సమానుడు అంటే నన్ను ఎవరే చిన్నోడు అలా కాదు, ఇదిగో మా డిఫెన్స్ ఇదంటే అంకుల్ అది కాదు ఇదని చెప్పగా 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 అంకుల్కి ఆంటీకి అప్పుడు అర్థమై ఆ జెస్సమ్మ కాస్త ఎవరిస్తే అప్పుడు బయటకు వచ్చారు. ఆయన ఎవరు? ఒకసారి మన కళ్ళకి కనబడుతుంది చూడండి. ఆయన ఎవరు? సమానుడు, మొదటివాడు, కడపటివాడు. ఇది ఎందుకు చెప్తున్నాడు? ఇది దేవుని నామానికి గుర్తు. దానియేలుకి కనబడ్డాడే ఆ దేవుడు, యెషయా కనబడ్డాడే ఆ దేవుడు, యోవేలుకి కనబడ్డాడే ఆ దేవుడు, అబ్రహాం కనబడ్డాడే ఆ దేవుడు, మోసేకి పొదలో కనబడ్డాడే ఆ దేవుడు, అక్కడ ఎవరైతే ఆగర్ కనబడ్డాడే ఆ దేవుడు, యాకోబుకి కనబడ్డాడే ఆ దేవుడు, అహరోన్ నడిపించాడే ఆ దేవుడు, మోసేని నడిపించాడే ఆ దేవుడు, అరణ్యంలో మన్నా కురిపించాడే ఆ దేవుడు. ఆ దేవుడే నజరుడైన యేసుడు. ఎవరికుంటే యేసుప్రభు అంటే నువ్వు అనుకున్నంత లో స్థాయిలో ఆయన ఆలోచించుకో. ఆయన గంభీరమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన గురించి రాసుకుంటూ 18 వచ్చిన మరి మాట్లాడుతున్నాడు చూడండి. నేను మొదటి వాడిని, కడపటి వాడిని, మృతుడినైతేనే కానీ యుగ యుగాలు జీవించుచున్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు చెప్పండి నా స్వాధీనంలో ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు నాకు ఉన్నాయి. ఆయన దగ్గర తాళాలు ఉన్నాయి కనుకే కేఫా 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 ఇలా రా, నీకు తాళాలు ఇస్తున్నాను అన్నాడు. పరలోక రాజ్యపు తాళాలు ఇస్తా అంటే ఆయన దగ్గర తాళాలంటే తాళాలంటే నిజంగా ఏదో తాళం ఉంటుంది అనుకోకండి. అది ఏ కలర్లో ఉంటుంది అడగండి. తాళం అంటే చెప్పినా, మీరు సంఘంలో ఎక్కడ బంధిస్తే నేను అక్కడ బంధిస్తా. మీరు ఎవరినైతే సంఘంలోకి వెల్కమ్ చెబితే నేను అక్కడ వెల్కమ్ చెబుతా. ఇదిగో పాతాళానికి పోవాలన్నా, పరలోకానికి పోవాలన్నా సంఘ సహవాసానికి చాలా విలువ ఉంది. ఈ మధ్య ప్రతి ఒక్కరూ దేని మీద కోపమిస్తున్నారు తెలుసా? సంఘమే కోపమిస్తున్నారు. ఇది మహిళా సంఘం అనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం అవ్వదు. పాస్టర్ గారు ఏదో అన్నారట, ఆ సంఘం రా అన్నారు. నేను చాలాసార్లు చెప్తాను, పెద్ద ఎందుకు మన సంఘం అని అడిగితే పెద్దమ్మ అందంట రాము, రేపు నుంచి రాము అందంట. అది ఎందుకు రావని అడిగితే రాము ఎందుకు అత్తమానం ఏళ్ళు నా ఏపుకి ఎత్తుతాడు, ఎందుకు రాను అందంట. ఏళ్ళెత్త కూడా ఈ ముసలిదానికి
వెళితే మానేస్తారు, మాట్లాడితే మానేస్తున్నారు, పాట ఇవ్వకపోతే మానేస్తారు, గౌరవించకపోతే మానేస్తారు, సాల్వ కప్పకపోతే మానేస్తారు, వేయాల్సిన పీట వేయకపోతే మానేస్తారు. మానేసి దైవజాన్ని ఎక్కిరించి ఈదికి 70 సంఘాలు ఏడ్చని పోయారని అడుగుతున్నాను. నీకు ఇక్కడ తెరం లేకపోతే అక్కడ పోతే నీకు తెరం వస్తుందా? నీకు ఎక్కడ నిలకడ లేకపోతే అక్కడ పోతే నిలకడ వస్తా. నీకు ఒక దగ్గర స్టాండింగ్ లేనప్పుడు ఎక్కడ నీకు స్టాండింగ్ వస్తుంది? సంఘానికి దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో తెలుసా? తాళాలు ఉన్నా ఏమనుకుంటున్నావో? సంఘమంతా కలిసి ఒక కుటుంబం కొరకు కానీ, సంఘమంతా కలిసి ఒక విశ్వాస కొరకు కానీ, సంఘమంతా కలిసి ఒక వ్యక్తి కోసం కానీ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుందో నువ్వు దినాలు లెక్కెట్టుకోవడం ఏమనుకుంటున్నావు? సంఘమంతా కలిసి, ఎందుకంటే ఆయన దగ్గర తాళాలు ఉన్నాయి. ఆ తాళాల బరువు సంఘానికి అప్పగించాడు, అది కేఫాకి అప్పగించాడు. మీరు తెరిస్తే నేను తెరుస్తా, మీరు మోస్తే నేను మోస్తా, నా దగ్గర ఇదిగో పవర్ ఉందన్నాడు ఆయన. సంఘానికి అలాంటి విలువనిచ్చాడు. అలా అని చెప్పి ప్రతి సంఘానికి భయపడిపోయి ఆస్తులు రాసేకండి. అమ్మా మీ దగ్గర తాళాలు ఉన్నాయండి కదా, ఇంకా మా బీరువా తాళాలు కూడా మీ దగ్గర ఎట్టండి అనకండి, మొత్తానికి ఎత్తిపోతారు. ఎక్కడున్న క్రీస్తుల ఐక్యత, ప్రేమ కలిగి ఉండండి. ఆయన రాస్తున్నాడు, మరణపు పాతాళపు తాళాలు నా దగ్గర ఉన్నాయి. కేఫాకి ఇచ్చినట్టే ఆయన దగ్గర తాళాలు ఉన్నాయట. సంఘంలోకి వచ్చిన వారిని ఎవరిని పాతాళానికి పోలేకుండా, సంఘానికి వచ్చిన వారిని ఎవరిని మరణంలోనికి పోలేకుండా, సంఘంలో జీవము, ఆయుస్సు, బలము, శక్తి, జీవరక్ష వరాలు సంఘానికి ఇస్తాన్నాడు. ఇదిగో నవ్వు తీసుకో సంఘమా, నీలో వచ్చిన వారిని ఆదాము మిస్ చేసుకున్నది మళ్ళీ మీకు ఇస్తానన్నాడు. అంత గ్రేట్ కమెంట్స్తో ఆయన కనబడుతున్నాడు, బిగ్ పిక్చర్లో ఆయన కనబడుతున్నాడు. ఆ కనబడుతున్న ఆయన పంతులు వచ్చిన కాగా నీవు చూసిన వాటిని, నువ్వు చూస్తున్న వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతులు నువ్వు చూసిన 7 నక్షత్రాలకు వచ్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపాల సంగతి రాయుము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకి దూతలు, ఆ 7 దీప స్తంభాలు 7 సంఘాలు రాస్తున్నా చూడండి. నువ్వు చూస్తున్నదంటే నువ్వు చూస్తున్నవి, ఉన్నవి, కలగబో వాటివి, కుడి చేతులు ఉన్నవి, దీపస్తంభాల గురించి ఏవేవైతే చూస్తున్నావో అవన్నీ రాయి. నువ్వు చూస్తున్న నక్షత్రాలు సంఘానికి దూతలు. దూత అంటే రెక్కల దూతలుగా, దూత అంటే వార్తాహరుడు, ఆయన కోసం చెప్పేవాడు, అంటే కాపరి. ఈ 7 వచ్చి రాయి అంటే ఈ 7 నక్షత్రాలు, 7 సంఘాలకి దూతలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాల గుర్తులు. వీటి మధ్య నేను సంచరిస్తున్న నా పేరు మృతుడైతిని, మరలా తిరిగి లేచితిని, నా పేరు నజరేయుడైన యేసు. నేను దేవుడిని ఆయన క్లైమ్ చేసుకుంటున్నాడు. చాలామంది గుడ్డలు అడుగుతారు ఏమనంటే, యేసు ప్రభు ఎక్కడైనా తనను తాను చెప్పండి దేవుడని చెప్పుకుని కాదు, ఏకంగా కనబడ్డాడు దేవుడని. దేవుడని చెప్పుకుని కాదు, దేవుడుగా కనబడ్డాడు, దేవుడిగా చెప్పుకున్నాడు, దేవుడిగా వివరించుకున్నాడు. నేను మొదటివాడిని, కడపడవాడిని, ఆల్ఫా ఒమేగా, కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు, మృతుల్లో ఆది సంభూతుణ్ణి, తండ్రితో సమానుణ్ణి. ఇన్ని చెప్పుకుంటూ వచ్చాడు. పాత నిబంధనలో కనబడుతున్న దీపాలు బాగా నియమిస్తున్నాను. పాత నిబంధనలో దీపాలు ఎవరు వెలిగిస్తారో తెలుసా? ఒకసారి పిక్చర్ చూద్దాం. పాత నిబంధనలో కనబడుతున్న దీపాలు ఎవరు వెలిగిస్తారంటే, వేయండి ఆ పిక్చర్ వేయండి, అహరోను వెలిగిస్తాడు. పాత నిబంధనలో కనబడుతున్న దీపాలు అహరోను వెలిగిస్తాడు. విషయం ఏంటి చెప్పిన, అహరోను వెలిగిస్తాడు. ఆరిపోయిన దీపాల ఒత్తులు చెప్పండి కట్ చేస్తాడు. నేను ముగిస్తున్నాను, భయం వేసే మాట. అహరోను వెలిగిస్తాడు. ఆరిపోయిన ఒత్తులు ఏవైతున్నావో ఆ ఒత్తుని కత్తిరిస్తాడు. అక్కడ అహరోను వెలిగే దీపాన్ని ఇంకా వెలిగిస్తాడు, ఆరి మస్సైన ఒత్తుని కత్తిరిస్తాడు. కానీ గమ్మత్తని చెప్తున్నా, ఇక్కడ నూనె పోసేది ఇప్పుడు అహరోను కాదు, ఇక్కడ దీపాన్ని వెలిగించేది అహరోను కాదు. అహరోను కన్నా గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక సంఘం ఎలగాలన్నా ఆయనే వెలిగిస్తాడు. ఓ సంఘం ఆరిపోతే ఆయనే కట్ చేసేస్తాడు. అహరోను కన్నా గొప్పవాడు. సంఘాల మీద సంచరిస్తున్నాడు. ఏం చేస్తున్నావు సంఘమా? ఏం చేస్తున్నావు? కులానికి పెద్ద పెట్టేస్తున్నావా? ఎంటర్టైన్మెంట్కి పెద్ద పెట్టేస్తున్నావా? వంశానికి పెద్ద పెట్టేస్తున్నావా? లగ్జరీకి పెద్ద పెట్టేస్తున్నావా? సుఖానికి పెద్ద పెట్టేస్తున్నావా? దేనికోసం వెలుగుతున్నావు?
ఎలాగైనా ప్రతి దీపపు ఒత్తుని ఆ రోజు అహరోను కట్ చేస్తే సంఘాల మధ్య సంచరిస్తున్న యేసు ఎలాగైనా ప్రతి సంఘాన్ని చెప్పండి కట్ చేసేస్తాడట. విశ్వాసుల్ని కట్ చేసేస్తాడట, సంఘాన్ని కట్ చేస్తాడట. ఆ కాపరి తినంగా లేకపోతే చెప్పండి వాడిని కట్ చేస్తాడట. ఆయన చేతిలో ఏముందో చెప్పన, వెలిగించాలన్న ఆయనే, చెప్పండి ఆరిపోయాలన్న ఆయనే, సంఘం ఎలగాలన్న ఆయనే, ఆరిపోయాలన్న ఆయనే. ఎవ్రీడే నీ సంఘంలో ఆయనకి వచ్చిపోతున్నాడన్న సంగతి నీకు అర్థమైతే నీకు భయం వేస్తుందా లేదా? ప్రతి సహవాసపు ఆదివారం కూడికలో నువ్వు మాట్లాడుతున్న మాటల దగ్గరికి ఆయన పలుమార్లు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడంటే నువ్వు నమ్మగలవా? ఇప్పుడు కూడా నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఈ ఇలాకాలో ఆయన సంచరిస్తున్నాడు అంటే నువ్వు నమ్మగలవా? జేమ్స్ గడ్ ఏం మాట్లాడుతున్నాడు? ఆయన చూడ్డనుకుంటున్నారా? ఎవరు గోంగూర ఎంతకు తిన్నారో ఆయన చూడ్డనుకుంటున్నారా? టీనేజ్ ఎవరు ఊగేస్తారో చూడ్డనుకుంటున్నారా? అన్నీ చూస్తాను. మన దేవుడు ఎలా చెప్పిన వాళ్ళ పళ్ళ సందుల్లో మాంసపు మొక్కలు ఉండిపోవడం కూడా చూశాడు మన దేవుడు. వాళ్ళ గొంతు వరకు ఆహారం ఇలా కత్తెట్టి తగిలే కక్కితే వచ్చేంత ఆహారం మింగడం కూడా వాళ్ళు చూశాడు ఆయన. అన్నీ చూస్తాడు ఆయన. సర్వము వ్యాపించినవాడు. ఎవరా దేవుడు? ఎవరా దేవుడు? ఆ దేవుడు ఎలా ఉంటాడంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, సంచరించాడు, తన తండ్రిని కనుపరిచాడు. నన్ను చూస్తే చెప్పండి దేవుని చూసినట్టే నేను దేవుడు ఏకమై ఉన్నాం అన్నాడు ఆయన. ఉదయం చెప్పినట్టు ఆయన ఈయన కాదు, ఈయన ఆయన కాదు, ఆయన ఆయనే, ఈయన ఈయనే. అదేంటంటే అదే ఆయన అర్థం కావాలంటే ఆయనకు దగ్గరకు వచ్చిన వాళ్ళకి తప్ప ఎవరు పడితే వాళ్ళకి అర్థం కాడు. ఆయన అర్థం కావాలంటే చదివి గ్రహించి దాని ప్రకారం ఎవడైతే ధ్యానించి బ్రతకాలనుకుంటాడో ఆ ధన్యుడికి తనను తాను బయలుపరుచుకుంటాడు. అందుకే అన్నాడు అహరోను వెలగని దీపాన్ని ఆర్పిస్తే ప్రభు అంటున్నాడు 7 సంఘాలారా చెప్పి యోహాను నువ్వేం వింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం కనబడుతున్నాయో, ఎలాంటివి చూస్తున్నావో ఇవన్నీ ఆ 7 చర్చెస్ ఏవైతున్నావో వాటన్నిటికీ చూపించు. వెలగకపోతే ఆర్పేస్తానని చెప్పు వాళ్ళకి. ఇప్పుడు అహరోను రాడు వెలిగించడానికి నేనే వస్తా. ఇప్పుడు అహరోను రాడు ఎత్తుపట్టుకోవడానికి నేనే వస్తా. అందుకే సంఘాలు జాగ్రత్తగా ఉండాలి. ఇంత వివరణ ఇచ్చి ఈ మొదటి అధ్యాయం అంతా తనను తాను పరిచయం చేసుకుని రాస్తున్న నేను, చెబుతున్నది ఆయన, నాకు చూపిస్తున్నది దేవదూత. ఇంత వాతావరణంలో నేను రాస్తున్నాను. పద్మాసు దీపం నుండి రాస్తున్నాను. సంగమా, సంఘాలారా, చెవిగలవాడు వినును గాక. ఇది ఇంట్రడక్షన్ అని రాసి 2వ అధ్యాయం మొదలెడతాడు. ఉత్తరానికి ప్రారంభ పలుకులు మొదటి అధ్యాయం. ఆ తర్వాత సంఘాల గొడవేంటో 2వ అధ్యాయం. ఇప్పుడు అసలు కసరదేడు చెప్పిన 7 సంఘాలు ఉన్నాయి. మనకు 3 రోజులు ఉంది. ఉన్న సంఘాలేమో 7, మనకున్నది 3. ప్రకటన గ్రంథం అధ్యాయులేమో చెప్పండి 22. ఏం చేయాలన్నా చెప్పండి. గోంగూర రొయ్యల మీద ఆధారపడి ఉంది. మీరన్న దాన్ని బట్టే ఒక రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. ప్రతిసారి మనకి 7, 7, 7 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 కామన్ కనబడుతుంది. గమ్మత్తేడు చెప్పు, యూనివర్స్లో 7 అనే సంఖ్య విశ్వమంతా వ్యాపించిందంట. స్రైజక్ విశ్వమంతా వ్యాపించిందంట. ఆ 7 అనేది దేని గుర్తంటే స్రైజక్ ఏమంటాడంటే స్రైజక్ న్యూటన్ అబౌట్ రెయిన్బో. చూడండి ఆ 7 రంగులు అంటే రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. ఆ 7 కలర్స్ దేని గుర్తంటే స్రైజక్ న్యూటన్ అంటాడు ఇది గాడ్స్ సింబల్ అంటాడు ఆయన. యూనివర్స్లో కూడా 7 రంగులట. 7 ఆ రోజుల సృష్టి, 7వ దిన విశ్రమం.
7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 కలర్లు, 7 7 7 ఏటంటే అందుకే చూచాయిగా వ్యాఖ్యానకర్తలు అందరూ ఏమంటారంటే సంపూర్ణమైన సంఖ్య 7 7 7 7. ఆ 7 నెంబర్ దేని గుర్తంటే అది దేవుడు ప్రతి పనికి వాడుకున్న ఒక సంపూర్ణమైన సంఖ్య. అందుకే 7 సంఘాలను ఎందుకు ఇచ్చాడంటే 7 సంఘాలు సార్వత్రిక సంఘానికి సంపూర్ణమైన సంఖ్య. 7 దూతలు ఎందుకు ఎత్తాడంటే సార్వత్రిక సంఘానికి 7 దూతలు సంపూర్ణమైన సంఖ్య. మెజారిటీ యూనివర్స్ నెంబరు 7. అది కొంతమంది ఏమన్నారంటే ఇది గాడ్ నెంబర్ అంటారు. అలా అని 7కి పూజ చేయకండి, మనకు మీనింగ్ మాత్రమే అవసరం. నేను కూడా 7 పుట్టాను, అలా అని నేను దేవుడిని కాదు, గుర్తుపెట్టుకోండి. గమ్మత్తు ఏంటంటే ఆ సింబల్ వాడే సంపూర్ణ గుర్తు, అది సంపూర్ణత గుర్తు కనుక అది సంపూర్ణతకే వాడు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని వరాలు కలిగిన వాడు, ఇన్ని గుణాలు కలిగిన వాడు, తాళాలు కలిగిన వాడు, బలం కలిగిన వాడు, వాటిని వెంట జరుగుతున్న మర్మాలను గురించి రాస్తున్నాడు. 2వ అధ్యాయం మొదటి వచనం, ఏబిసిలో ఉన్న సంఘపు దూతకు ఎలా రాయను, ఏబిసిలో ఉన్న సంఘపు దూతకు ఎలా రాయను. ఇప్పుడు చెప్పండి, ఏబిసిలో ఉన్న సంఘపు దూతకు, ఇప్పుడు చెప్తున్నా, ఆ బంగారు దట్టి, నిలువు టంగి, వజ్రాలు లాంటి కళ్ళు, ఇలాంటి గంభీరమైన స్వభావం కలిగిన వాడు రాస్తున్నాడు. ఏబిసిలో ఉన్న సంఘపు దూతకు, సంఘపు దూత అంటే అది ఏబిసి పాస్టర్ గారికి రాయ్, స్వర్ణ పాస్టర్ గారికి రాయ్, లవదికే పాస్టర్ గారికి రాయ్, పెర్గమ పాస్టర్ గారికి రాయ్, ఎవరైతే సార్దిత్ పాస్టర్ గారు, పిలదెల్ఫియా పాస్టర్ గారు ఎవరైతే రాయ్, అతని కింద ఉన్న సంఘానికి రాయ్. అందుకే ప్రకటన గ్రంథం ఏంటంటే ఇది ఒక పత్రిక. ఎవరి పత్రిక? సంఘాలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో 1వ అధ్యాయం పరిచయం మనం చూసాం. ఇక 2వ అధ్యాయం రేపు చూద్దాం. నాకు సలహా ఇచ్చారు, ఇది అయ్యే వ్యవహారంలో లేదు, అందుకే మ్యాక్సిమం నువ్వు ఏం చేస్తావు, నైట్ మెసేజ్లు కూడా చెప్పండి, ప్రకటన గ్రంథమే చెప్పమన్నారు. ఏం చేద్దాం? వీడు చెప్పబోతే ఎవరు కూడా అలా చెప్తున్నారా? చెప్పండి. ప్రకటన గ్రంథం నైట్ పగలు మాట్లాడుకుందామా? నైటే పగలు ప్రకటన అని మాట్లాడుకుందాం. చెప్పండి. నైట్ పగలు మాకు ప్రకటన గ్రంథమే కావాలని చేయొద్దండి. మొగలందరూ ఎత్తారు, ఆడవాళ్ళు కూడా ఎత్తారు. చెప్పండి. పగలు ప్రకటన గ్రంథం, నైట్ మాకు జనరల్ లెసన్ కావాలని వాళ్ళు చేయొద్దండి. ఓటింగ్ తక్కువ ఉంది. ప్రకటన గ్రంథం మాట్లాడతాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ విలువైన సంగతులు తండ్రి అందిస్తున్నందుకు మీకు స్తుతులు. ప్రతి పదానికి ఒక అర్థం ఉంది, ప్రతి రూపానికి ఒక అర్థం ఉంది, ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉంది, ప్రతి మాటకు ఒక అర్థం ఉంది. ప్రకటన గ్రంథంలో కనబడుతున్న ప్రతి ఒక్క తండ్రి దర్శనము ముంగుర్తుగా, చూచాయిగా, ఛాయగా మీ భక్తులకు మీరు కనబరుస్తూనే వచ్చారు. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకి ఇన్ని లింకులు తండ్రి మేము చదువుతుంటే మా కళ్ళకి, మా హృదయాలకి ఎంత ఆనందం కలుగుతుందో. ఈ వాక్యాలు ఎవరు పడితే వాళ్ళు ఆనందించలేరు కానీ తండ్రి, ధన్యజీవులు మాత్రమే ఆనందించగలరు. వీటిని చదివి అర్థం చేసుకుని గ్రహించి ఎవరైతే ఆనందిస్తారో అట్టి వారికి యోహాను సహోదరుడు, యోహాను మాకు సహోదరుడు, మేము మీకు పిల్లలం తండ్రి. చెవిగలవాడు ఈ మాట వినుగాక. ఎవడైతే ఈ మాట గ్రహిస్తాడో వాడు ధన్యుడవునుగాక. మమ్మలను మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.